అందరూ కూడా నా ప్రభా ఈ కార్యక్రమంలో చేరినటువంటి బిడ్డలందరూ కూడా ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని ఎక్కువ తొలిజామున నా ప్రభా ఈ యొక్క కార్యక్రమానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభా ఏ పాటి వాళ్ళం ఎన్నిక లేని వాళ్ళం ప్రభా నా తండ్రి అయ్యా. మేము ఈ రీతిగా లోకంలో నా తండ్రి మా తల్లి గర్భమున రూపించి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దినము నుంచి మమ్మల్ని తీసుకున్న రోజు కూడా నా ప్రభా నీ తెలుసు కనుక నా ప్రభా నా తండ్రి అయ్యా. ఆ దినము వరకు మేము లోకానుసారంగా జీవించి ఉంటే ప్రభా మేము నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళేటటువంటి వారం ప్రభా. మేము ఆ రీతికి వెళ్ళటం నీకు ఇష్టం లేక రిక్తుడిగా ఏ లోకానికి నా ప్రభా సర్వసృష్టికర్తమైనటువంటి నీవు వచ్చి ప్రభా నిందల అవమానాలు పిడిగుద్దులు ఉమ్మివేతలు అన్ని కూడా సహించి మా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా రానై ఉన్న తండ్రి స్తోత్రాలు ప్రభా. ఆ దినము వరకు నీ రూపం కలిగి నీ సుగుణాలు కలిగి జీవించే జీవితాన్ని మా అందించడానికి ఇష్టపడిన తండ్రి స్తోత్రాలు అయ్యా. నా ప్రభా నా తండ్రి నీ బిడ్డలు ప్రభా ప్రార్థనకు 3 గంటల నుంచి ఉండి ప్రభా అనేక అంశాలు ప్రభా ప్రేయర్లో చేరినటువంటి జూమ్ కార్యక్రమంలో ఉన్నటువంటి అందరి కొరకు అన్ని కుటుంబాల కొరకు ప్రభా నా తండ్రి లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు నా తండ్రి అనేక మంది కొరకు నా ప్రభా నా తండ్రి ప్రార్థించిన ప్రతి ప్రార్థన ప్రతి మాట ఆలకిస్తున్న తండ్రి స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధికి చేర్చుకున్న దేవానికి స్తోత్రాలు, నెరవేర్చే దేవానికి స్తోత్రాలు ప్రభా నా తండ్రి అయ్యా. నీ రూపం కలిగి నా తండ్రి అయ్యా నీ యొక్క మనస్సాక్షి కలిగి లోకంలో జీవించే జీవితాన్ని నేర్పించడానికి మీకు ఇష్టమైన తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. పాటల్లో మీ తోడు ఇచ్చినందుకే స్తోత్రాలు నా తండ్రి. శ్వాస ప్రమాణంలో ఉన్న తండ్రి నీ స్తోత్రాలు అయ్యా ప్రభా. ఇప్పుడు నా తండ్రి అయ్యా నీ దాసు నా ప్రభా వాక్యం ఎత్తడానికి సిద్ధపడుతూ ఉంటుండగా నీ తోడు కాపుదల ఉంచండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. మా అందరికి నా తండ్రి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడి ముచ్చటించమని మనవి చేసుకుంటున్నాను ప్రభా. లోకంలో నా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో నా ప్రభా నా తండ్రి అయ్యా సేవకులు ఉన్నారు నా ప్రభా నా తండ్రి అయ్యా. ఇంకా నా ప్రభా నా తండ్రి నిన్ను అంగీకరించి నా ప్రభా అనుదినం కూడా ప్రభా నా తండ్రి ఈ యొక్క వాక్యం వినటానికి ఇష్టపడి చేరిన బిడ్డలు ఉన్నారు నా ప్రభా నా తండ్రి. అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా నా తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి నీ బిడ్డలు అనారోగ్య పరిస్థితిలో ఉన్న కుటుంబాల్లో వాళ్ళు ఉండి ఉంటారు ప్రభా. వాళ్ళని దీవించి ఆశీర్వదించి కాపాడి ఆరోగ్యపరంగా కాపాడమని మనవి చేసుకుంటున్నాను, స్వస్థపరచమని మనవి చేసుకుంటున్నాను, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు లేవనెత్తమని మనవి చేసుకుంటున్నాను ప్రభా నా తండ్రి. ఒకవైపు నా తండ్రి అయ్యా విజయవాడ పరిస్థితి నా తండ్రి చుట్టుపక్కల గ్రామాలు ఏ రీతిగా నా ప్రభా అయిపోయినాయో నా తండ్రి మీరు చూస్తున్నారు ప్రభా. ఇళ్ళు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని సంపాదించుకుని ఆస్తులు పోగొట్టుకొని తినటానికి లేక తాగటానికి లేక ఎన్నో హింసలు పడుతున్నటువంటి ప్రభా వారు ఉన్నారు. కానీ మేము వారికంటే నీతిమంతులు బుద్ధిమంతులు అని కాదు ప్రభా అయ్యా. నీ కృపలో నా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఉంచేరు ప్రభా మీ స్తోత్రాలు. ఆ బిడ్డలను ఆదరించండి, తోడై ఉన్నాడు. అనేక సమస్యలు వారు నా ప్రభా వాళ్ళకి పరిచయం చేయడానికి ఆదరించడానికి వెళ్ళినటువంటి బిడ్డల్ని దీవించండి ప్రభా. అక్కడ అందుకునేటటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రభా నా తండ్రి ఆదరణ కలుగు చేయమని మనవి చేసుకున్నాను, కన్నీరు తొడవమని మనవి చేసుకుంటున్నాను అయ్యా. మణిపూర్ నీ చేతులకు అప్పచెబుతున్నాం ప్రభా. మరలా ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని ప్రభా ఆ బిడ్డలను కూడా కాపాడమని మనవి చేసుకుంటున్నాను అయ్యా. అయ్యా మొదట ఎన్ని పోగొట్టుకున్నారు, అత్యాచారాలు ఒక పక్క, మరణాలు ఒక పక్క నా తండ్రి అయ్యా. సహవాసాలు లేక చర్చలు లేక అనేక విషయాల్లో ప్రభా నా తండ్రి అయ్యా ఎంతో పోగొట్టుకొని నా ప్రభా నా తండ్రి బాధపడుతున్నటువంటి వాళ్ళ మీదకి మరలా క్రైస్తత్వం లేకుండా నిర్మూలన చేయటానికి హతమార్చడానికి పెట్టుకున్న పన్నంగాలను దూరపరచండి ప్రభా. నీ తోడు కాపుదల కింద కాచి భద్రపరచమని యెరూషలేము చుట్టూ నీ ప్రాకారం వేయండి ప్రభా. అక్కడ జరిగే యుద్ధాలు దూరపరచండి అయ్యా. 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులన్నీ దూరపరచమని మనం చేసుకుంటాయా. ఈ సమయానికి ప్రభా అనేక విషయాలు అనేక అంశాలు పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నా ప్రభా పాత నిబంధన కొత్త నిబంధనలో రాయించినటువంటి అనేక విషయాలు ప్రభా నా కోసం మా కోసం సర్వ సృష్టి కొరకు నా ప్రభా రాయించినటువంటి ఆ విషయాలు నా ప్రభా నా తండ్రి అయ్యా. 3 కాలాలకు సంబంధించి జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయే కాలాల గురించి రాయించిన విషయాలు ప్రభా నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉన్న నీ ప్రేమక స్తోత్రాలు వందనాలు ప్రభా. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడమని మనవి చేసుకుంటూ మా అందరి శరీర ప్రాణాత్మలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ వాక్యం ఇచ్చేటటువంటి నీ దాసులు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ పరిశుద్ధాత్మతో నింపి బలపరచమని ప్రభా. నీ దాసురాలు నీ దాసులు నా ప్రభా అనేక మంది నా ప్రభా ఏర్పాటు చేసిన నీ ఈ కార్యక్రమానికి
ప్రేమకై స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి, మేము ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి మేము నా ప్రభు నీ రక్తం చేత కడగబడిన ఒక తండ్రి కుమారులు కుమార్తెలకు ఏర్పాటు చేసుకున్న నీ ఉన్నతమైన ప్రేమకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నా తండ్రి, వాక్యం చెప్పబోయేటటువంటి నీ బిడ్డని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇక సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసిన మంచి కాపరి మంచి బోధకుడు అతి త్వరలో మేఘాసురుడ రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ మెర్సియా సెల్వా మలం జస్టిన్ గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బావి రత్నాకర్ అన్నయ్య కూడా సిద్ధంగా ఉన్నారు. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ మెర్సియా సెల్వా మలన్ జస్టిన్ గారు బెంగళూరులోని జేవిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గాను, వారు నార్త్ ఇండియా మిషనరీ సొసైటీకి గౌరవ అధ్యక్షులుగా కూడా ప్రభువును సేవిస్తా ఉన్నారు. అంతేకాకుండా మెర్సియా గారు బ్లస్ ఇండియా ప్రాజెక్ట్ లో ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గాను మరియు గ్లోబల్ ట్రస్ట్ పార్ట్నర్స్ అను సంస్థకు జాతీయ సమన్వయకర్తగా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. యువకులకు లీడ్ టుడే అను ఒక బైబిల్ ఆధారిత నాయకత్వ శిక్షణ అందిస్తా ఉన్నారు. అంతేకాకుండా వారు 1-to-1 డిజైబుల్షిప్ బైబిల్ ఎడ్యుకేషన్ అనే కోర్సును కూడా దూర విద్య ద్వారా అందిస్తా ఉన్నారు. మరియు ది గ్రేట్ డైరెక్టివ్స్ ఆఫ్ డిజైబులింగ్ మార్కెటింగ్ ప్లస్ లీడర్స్ వంటి కోర్సుల్లో కూడా శిక్షణ అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి, మరియు అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్. Thank you for the kind word of introduction. Praise the Lord, and may God bless this time of our meditation on the Word of God. Am I audible? Oh, I'm sorry, sir. Thank you, sister. మరి సిస్టర్ గారు ఏం చెప్పారంటే, నన్ను మంచి దయగల మాటలతో పరిచయం చేసినందుకు బ్రదర్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరిని ఈ విధంగా కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఈ సమయాన్ని దేవుడు దీవించిన గాక అని చెప్పారు. In the last message, I was talking about the great commitment from Genesis 1, where the Lord wants us to be fruitful, multiply, fill the earth, and have dominion over the earth. మరి పోయినసారి నేను పంచుకున్న సందేశంలో ఆదికాండము 1వ అధ్యాయం నుంచి కొన్ని తలంపులు మీతో పంచుకున్నాను. దేవుని వాక్యము మనము భూమిని నిండించి ఫలించి దానిని నిండించాలి అన్న గొప్ప ఆజ్ఞ లేకపోతే ఒక గొప్ప పిలుపుని మనం ధ్యానం చేసుకున్నాం. Today may we look into the word of God from Mark chapter 12 verses 28 to 34. మరి Mark chapter 12 verses 28 to 34. ఈ రోజు మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ యొక్క భాగం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. Shall I read? Okay, sister, please. One of the teachers of the law came and heard them debating. Noticing that Jesus had given them a good answer, he asked him, "Of all the commandments, which is the most important?" "The most important one," answered Jesus, "is this: Hear, O Israel, the Lord our God, the Lord is one. Love the Lord your God with all your heart, and with all your soul, and with all your mind, and with all your strength. The second is this: love your neighbor as yourself. There is no commandment greater than these." "Well said, teacher," the man replied. "You are right in saying that God is one and there is no other but Him. To love Him with all your heart, with all your understanding,
and with all your strength, and to love your neighbor as yourself, is more important than all burnt offerings and sacrifices. When Jesus saw that he had answered wisely, he said to him, "You are not far from the kingdom of God." And from then on, no one dared to ask him any more questions. మరి మార్కు స్వార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతున్నానండి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువానిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడగ తెగింపలేదు. Okay, so we see in this context a Jewish scribe coming and asking Jesus a question because he thinks Jesus is answering questions very intelligently. మరి ఈ సందర్భం, చదవబడిన భాగం యొక్క సందర్భం మనం చూసినట్లయితే, ఒక యూదుడైన ఒక శాస్త్రి యేసుప్రభు వారు తనని ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ వారికి చాలా జ్ఞానయుక్తంగా జవాబులు చెప్తున్నారని అతను గమనించి ఒక ప్రశ్నతో వస్తాడు ఆ శాస్త్రి. Jesus, for this one question, gives two answers. Yes, he gives the answer in two parts at least. మరి యేసుప్రభు వారు ఈ శాస్త్రి అడిగిన ప్రశ్నకి తన జవాబులో రెండు భాగాలు మనం గమనించగలం. And the answer is very direct. There is no intertwisting of words. There is no roundabout message. It's very direct. మరి యేసుప్రభు వారు ఆ శాస్త్రి అడిగిన ప్రశ్నకి చాలా ముక్కుసూటిగా, ఎటువంటి మరి ఇది లేకుండా చాలా నేరుగా సమాధానం ఇస్తున్నారు. So Jesus, to him, what he says is applicable to every Christian. And many times we don't think that it is applicable to us. We think that it is applicable to other Christians. మరి ఈ యొక్క జవాబు, యేసుప్రభు వారు ఇచ్చిన జవాబుని మనం చూసినట్లయితే, ఆ జవాబు మరి ప్రతి ఒక్క క్రైస్తవుడికి అది అన్వయించుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలాసార్లు మనం ఈ యొక్క జవాబు లేకపోతే ఈ మాటలు మనకి కాదు వేరే క్రైస్తవులకి అనుకునే ప్రమాదం ఉంది. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క జవాబులో ఉన్న అంశాలు అన్వయించుకోవాలి జీవితానికి. I read a small anecdote. Somebody wanted to give his clothes for a laundry and he was in a hurry. He wanted in a short notice. So he remembered a laundry where it was written 1 hour. Yeah, delivery in 1 hour. So he went to that laundry and gave the clothes. But the laundry owner said, that is not our delivery time. That is our name. సో ఒక చిన్న ఆర్టికల్ నేను చదివాను. ఏంటంటే ఒక వ్యక్తికి తన యొక్క బట్టలు మరి ఉతకటానికి ఒక షాప్లో అక్కడ ఉతికి ఇస్త్రీ చేసి ఇచ్చే ఒక షాప్ ఉంది. అక్కడ ఏంటంటే ఆ షాప్ మీద ఒక గంట అన్నది రాయబడింది అనమాట. అతను ఏమనుకున్నాడంటే ఒక గంటలో ఇచ్చేస్తారు కాబోలు చెప్పేసి తన బట్టలు తీసుకుని అక్కడ ఇస్తాడు వెళ్ళి. కానీ అక్కడ షాప్ ఆయన ఏం చెప్తాడంటే, ఇది గంటలో ఇచ్చటం కాదండి, మా షాప్ పేరే ఒక గంట అని చెప్తాడు. సార్ కొద్దిగా సౌండ్ పెంచాలి సార్, సౌండ్ లేదు.
My sound is not okay? మీది బాగుందమ్మా, సారల్దే కొద్దిగా తక్కువ ఉంది. ఓకే, నేను కొద్దిగా గట్టిగా మాట్లాడతాను. ఇప్పుడండి ఓకే అండి, ప్లీజ్. Okay. So many times we must have laughed at this joke, but we think as Christians, we have a name. We need not be always what a Christian demand is demanded to be. మరి ఈ యొక్క విషయం మనం ఈ యొక్క షాప్ సంగతి మనం విన్నప్పుడు మనకి నవ్వు కలుగుతుంది, కానీ మన జీవితాలు క్రైస్తవులంగా మనం ఒక పేరు కలిగిన మన జీవితాలు మనం గమనించుకున్నట్లయితే పేరుకి క్రైస్తవులము మనం క్రైస్తవులేం, కానీ నిజానికి క్రైస్తవులంగా ఉండాలి అన్నది చాలాసార్లు మనం మర్చిపోతుంటాం. The Jewish community, based on the Torah and the prophets, they had made a tradition of 613 commandments. మరి యూదుల్ని మనం చూసినట్లయితే వారు పాత నిబంధనలోని ధర్మశాస్త్రాన్ని దాన్ని అన్నిటినీ ఆధారం చేసుకొని దాదాపు 600 పైన ఆజ్ఞలు వాళ్ళు దాంట్లోంచి రాబట్టుకున్నారు. Actually, it was a very startling information for me, because we all know only 10 commandments, right? మరి నేను ఇది చదివినప్పుడు ఇన్ని ఆజ్ఞలు ఆ యొక్క యూదులు దేవుని యొక్క పాత నిబంధనలో నుంచి, ఆ తోరా నుంచి, ఆ ధర్మశాస్త్రం నుంచి 600 పైన ఆజ్ఞలు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్న విషయాన్ని నేను వినినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు 10 ఆజ్ఞలు మాత్రమే మనకు తెలుసు. Out of the 613, 248 said what a Jew must do, and 365 said what they should not do. మరి ఈ యొక్క 613 ఆజ్ఞల్లో 248 ఆజ్ఞలు యూదులు ఏం చేయాలి అని, అలాగే మిగిలిన 300 చిల్లర ఆ యొక్క ఆజ్ఞలు యూదులు ఏం చేయకూడదు అనేవి చెప్తా ఉన్నాయంట. And when somebody tried to analyze the Bible for its commandments, he tried to find out that there are approximately 2000 pages, of which 515 pages are basic law. You look at Exodus, you look at prophets, you look through these pages, they give you the law. మరి ఒక పండితుడు బైబిల్ని బాగా పరిశోధించి దాదాపు 2000 పేజెస్లో 2000 కాగితాలు ఉన్న ఆ యొక్క గ్రంథము, దాంట్లో దాదాపు 500 పేజెస్లో యూదుల గురించి ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉన్నట్టుగా ఆయన గమనించాడు. So when the scribe asked Jesus, he would have had in his mind, in his imagination, if we spread out all the 613 laws in a table, in a room, Jesus will pick out one and give it to him, saying that this is the first. మరి ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఈ శాస్త్రి ఈ ధర్మశాస్త్రము, ఈ పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క తోరా అనే యూదులకు సంబంధించిన ఆ యొక్క ధర్మశాస్త్రము, వీటన్నిటిని గురించి బాగా ఎరిగి ఉన్న వ్యక్తి. దాదాపు 613 ఆజ్ఞలు ఉన్నాయని యూదులందరూ నమ్ముతారని, మరి ముఖ్యంగా శాస్త్రులు ముఖ్యంగా అదంతా కూడా వారికి పరిచయమైన విషయం, ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయని. ఇన్ని ఆజ్ఞల్ని ఆయన మనసులో పెట్టుకొని, లేకపోతే దాని గురించిన సమాచారం తెలుసుకున్న వ్యక్తిగా యేసుప్రభు దగ్గరికి వచ్చి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఇన్ని ఆజ్ఞల నుంచి ఒకే ఒక ఆజ్ఞ దాని గురించి ఆయనకి చెప్పటం మనం గమనిస్తాం. If we think in a way, because we don't know about the 613, we know only the 10 commandments, we would think that Jesus could have told the first commandment, Exodus 2 and 3, Exodus chapter 20, verses 2 to 3, where the Lord says that I am the Lord your God. You should not have any idols beside you, neither in the heaven nor on earth. Yes? Exodus chapter 20, verse 2 and 3. మరి యేసుప్రభు వారు ఈ యొక్క
శాస్త్రితో తన యొక్క సంభాషణలో ఈ నిర్గమకాండం 20వ అధ్యాయము 2-3 వచనాలని తన మనసులో బహుశా ఆలోచించి ఆ శాస్త్రి అడిగిన ప్రశ్నకు మొదటి ఆజ్ఞని ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 2-3 వచనాలు. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. So God, we can assume, like we can think that this could have been the first commandment, but Jesus did not pick this as well. He came out with something from the Old Testament, 2 verses. One is from Deuteronomy, the other is from Leviticus. As we know, Jesus said, "Hear, O Israel." Is it not? That is what he began with his answer. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ దాదాపు యూదులకైతే 613 ఆజ్ఞలు ఉన్నాయని బాగా వాళ్ళకి పరిచయం ఉన్న విషయం అది యూదులకి. మనకైతే 10 ఆజ్ఞలు ఉన్నాయన్న సంగతి మాత్రమే చాలా వరకు మనకి తెలుసు. కానీ ఈ ఇన్ని ఆజ్ఞల గురించి గ్రహింపు ఉన్న యూదులు ఒక శాస్త్రి వచ్చి అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతా ఉన్నప్పుడు సహజంగా 10 ఆజ్ఞల్లో ఉన్న మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్న ఆజ్ఞ, అది ప్రస్తావించకుండా యేసు ప్రభు వారు వేరే ఆజ్ఞని ఆయన దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు. అది మనం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తామండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్న మాటలతోటి ప్రారంభిస్తాడు ఆ శాస్త్రికి తన యొక్క జవాబు. Okay, so it was a custom for every Jewish man, woman to repeat this. Hear, O Israel, the Lord our God, the Lord is one. Every day they were supposed to repeat this. This is a great reminder for them. మరి యూదులు ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ యొక్క కుటుంబాల్లో కానీ వాళ్ళు ప్రతిరోజు ఈ మాటను చెప్తా ఉంటారు. ఏ మాట అంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్న ఈ మాటలు ప్రతిరోజు వాళ్ళు వల్లిస్తూ ఉంటారు యూదులు. Jesus continues with this, love the Lord your God with all your heart and with all your soul and with all your mind and with all your strength. మరి ఈ మాటలు చెప్పడం ప్రారంభించి యేసు ప్రభు వారు ఇంకా ఏం చెప్తారంటే ఆ శాస్త్రికి, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్తున్నారు. So Jesus says the most important is to love the Lord with all our heart, all our soul, all our mind, and all our strength. There are 4 parts to it, right? మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటనగా, మరి ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ప్రారంభించి ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, దానికి నెక్స్ట్, నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్న మాటలు. ఇంకా వేరే దగ్గర నీ పూర్ణ వివేకంతోను లేదా నీ పూర్ణ మనస్సుతోను అన్న మాట కూడా కలిపి ఈ శాస్త్రికి చెప్తున్నారు. దీంట్లో 4 భాగాలు ఉన్నాయి: హృదయము, ఆత్మ, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ మనస్సు. So when we look at heart, what does heart mean? Heart is the seat of our emotions, feelings, our plans, our self-talk. మరి ఇక్కడ హృదయం అన్న విషయం మనం గమనించినట్లయితే, హృదయం అంటే ఏంటి అని మనం చూస్తే, మన హృదయంలో మన యొక్క భావజాలము, లేకపోతే ఉద్రేకాలు అవ్వచ్చు, మన భావాలు అవ్వచ్చు, మన యొక్క ప్లాన్స్ అవ్వచ్చు, తర్వాత మనతో మాట్లాడుకునే మన యొక్క మాటలు అవ్వచ్చు, మన యొక్క వీటన్నిటికీ కూడా ఒక సింహాసనం లాంటిది, ఒక స్థానం లాంటిది, ముఖ్య స్థానం లాంటిది మన హృదయం. Heart is the one which gives us passions, right? Like when we love our children, our spouses, our brothers, our sisters, the passion or the
the strong emotions of love flow from the heart. మరి హృదయం ఇంకా మనం గురించి ఆలోచించినప్పుడు, ఉదాహరణకి మన పిల్లల్ని మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మన హృదయంలో నుంచి పెళ్ళిబుకి వస్తుంది అనమాట. అలాగే మన భర్తని కానీ, భార్యని కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన ప్రియుల్ని మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మన హృదయంలో నుంచి పుట్టుకొస్తుంటుంది. ఆ యొక్క బలమైన భావజాలం, లేకపోతే భావోద్రేకము, ఆ భావ ఆవేశము, ఆ యొక్క అభిలాష, లేకపోతే ఆ ప్రేమ, ఇవన్నీ కూడా హృదయం అనే కేంద్రం నుంచి మనలోంచి బయలుదేరుతాయి. So when we check ourselves this morning, is my love for my Lord passionate? Is it with such strong emotions, feelings, and that kind of passion do I love my Lord? ఈ ఉదయ కాలము మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. మన హృదయాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు మరి మన హృదయంలో నుంచి ఒక ప్రభు ఎడల, దేవుని ఎడల ఉండవలసిన ప్రేమ ఇంతే మరి బలంగా పుట్టుకొస్తుందా? మన పిల్లల్ని కానీ, మన కుటుంబ సభ్యుల్ని, ప్రియుల్ని మనం ప్రేమించినప్పుడు ఎంత బలంగా మనం ఆ యొక్క ప్రేమ అనేది, లేకపోతే ఆ భావం అనేది పుట్టుకొస్తూ ఉంటుందో, యేసు ప్రభు వారిని లేకపోతే దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు మన హృదయంలో నుంచి అంతే బలమైన ప్రేమ పుట్టుకొస్తుందా లేదా అన్నది మనం పరిశీలించుకోవాలి. May the Lord help us. Without his help, we will not be able to love him as we must love him. The second part, okay. దేవుడు ఈ విషయంలో మనకి సహాయం చేయను గాక. ఎందుకంటే దేవుని యొక్క సహాయం లేనిదే మన హృదయం లోతుల్లో నుంచి బలంగా మనం దేవుణ్ణి ప్రేమించలేము. The second part is love with all of your soul. Soul is a seat of decisions. Yes, our will, what we want to do, the energy to start doing certain things, anything, the ignition comes from the soul. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, మొదటిదిగా మనం హృదయం చూసాము, పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించాలన్న విషయం చూసాం. రెండవదిగా నీ పూర్ణ ఆత్మతోను అన్న మాట మనం ధ్యానం చేసుకుందాం. ఆ ఆత్మ, మనిషి యొక్క ఆత్మ, అది దేనికి స్థానం అంటే మన యొక్క మన 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 వ్యక్తిత్వం అంతటికీ కూడా మరి అది దాంట్లో నుంచే మనకి స్ఫూర్తి కానీ, లేకపోతే ఒకలాంటి ఒక కారు ఇంజిన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క స్టార్టింగ్ అప్పుడు ఏ విధంగా ఒక అగ్ని లేకపోతే ఒక మంట పుట్టుకొస్తుందో, లేకపోతే దానికి జీవం పుట్టుకొస్తుందో, మరి ఈ యొక్క ఆత్మ అనేది మన వ్యక్తి మొత్తానికి, మనిషికి మొత్తానికి కూడా చాలా ముఖ్యమైన కేంద్ర స్థానం. అది దాంట్లో నుంచే చాలా విషయాలు బయలుదేరుతాయి. అది మనం రోగము కలుగగా మనల్ని ఓర్చుకునేది కూడా మన ఆత్మే. So the energy to make decisions and keep up the decisions comes from our soul, and it has to be full soul, not half soul, half decision. మరి ఇంకా ఈ ఆత్మ గురించి మనం చూసుకున్నట్లయితే, మనిషి యొక్క ఆత్మ ఆ యొక్క మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకు కావలసిన శక్తిని మనకి కలుగజేసేది, ఆ శక్తి వచ్చే ఆ యొక్క స్థానము మన ఆత్మ అన్నమాట. మనం ఎప్పుడైనా సరే మన ఆత్మ విషయంలో మనం సంపూర్ణులుగా ఉండాలి. సగం మనుషులంగా మనం ఉండకూడదు. The third part is to love with all of your mind. మరి మూడవ అంశము ఏంటంటే నీ పూర్ణ మనస్సుతో లేదా నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించాలన్న విషయం. Mind is the place of understanding. Imagine when we heard the gospel, if we had not understood the gospel, how would it have got into our thinking, into our mind, into our heart, into our soul? It could never have happened. Yes. So understanding is in the mind, and the love for the Lord has to be from all of our mind. మరి ఇక్కడ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనస్సు అంటే మనిషి యొక్క మనస్సు మరి గ్రహించుకునే ఒక స్థానం అది. అలాగే మన ఊహాజనితమైన లోకానికి మనము ఊహించగలం, మనుషులంగా ఊహ కలుగు చేసుకోగలం, మనం ఊహించుకోగలం ఏదైనా సరే.
ఉదాహరణకి మనం సువార్త వినినప్పుడు దానిని గ్రహించుకోవడం, దాని గురించిన ఊహ లేకపోతే దానిని మనోచిత్రంతో మనం దాన్ని గ్రహించుకోవడం, ఈ అంశాలు మన మనస్సులో జరుగుతాయి. కనుక పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అన్న అంశాన్ని మనం ఈ విధంగా గ్రహించుకోవాలి. మనస్సు అంటే ఏంటి, అది నేను గ్రహించుకునే స్థానము. తర్వాత నా ఊహలకి లేకపోతే పుట్టించే ఒక స్థానం అన్నమాట. ఇలాగ గ్రహింపు, ఊహలు ఈ రెండిటితో కలిసి మనం సువార్తని గ్రహించుకున్నాం. Like all that we have comes from the Lord, our mind is also given to us by the Lord, and it has to be fully given to Him. మరి మనల్ని దేవుడు సృష్టించినప్పుడు ఆయన మనకి ఎన్నో విషయాలు మనలో పెట్టారు. వాటిలో ఆయన అనుగ్రహించిన వాటిలో మనస్సు ఒకటి. ఆ మనస్సు అనేది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. Our love for the Lord with our mind has to be very, very active. It cannot be lazy. We have to use our brains, the intellect that God has given us, to love Him full of our mind. మరి దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించడం అంటే ఏదో సోమరుల్లాగా మరి కొద్ది కొద్దిగా మన యొక్క మనో బలాల్ని మన మనస్సుకున్న బలాల్ని ఉదాహరణకి గ్రహించుకునే శక్తి అవ్వచ్చు, ఊహించుకునే శక్తి అవ్వచ్చు, అవి మన మనస్సులో ఉన్న ఆ యొక్క దేవుని చేత ఇవ్వబడిన ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలని మనం సోమరుల్లాగా ఉండకుండా మరి ఎంతో యాక్టివ్గా, ఎంతో మరి ఉత్సాహంగా దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. So how do you love with all of your mind? Is to intellectually strengthen yourself, equip your mind with the word of God. మరి పూర్ణ మనస్సుతో ఏ విధంగా ప్రేమించగలమని మనం చూసుకుంటే మన యొక్క గ్రహించుకునే శక్తి లేకపోతే గ్రహించుకునే ఆ యొక్క విషయంలో, అలాగే ఊహించుకునే విషయాల్లో మరి మనసుకున్న ఈ బలాలని బాగా బలోపేతం చేసుకోవాలి. మనం దేవుని వాక్యం చేత మన మనస్సుల్ని దిట్టపరచుకోవాలి, మన మనస్సుల్ని బాగా తర్వీదించుకోవాలి ఆయన్ని. అప్పుడు ఆ విధంగా మనం దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించగలం. And the fourth part is love with all of your strength. మరి నాలుగవదిగా నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నమాట. And this refers to our physical capacity, the use of our body in loving the Lord. మరి ఈ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే పూర్ణ శక్తితో ఏ విధంగా మనం దేవుని ప్రేమించగలం అని చూసుకుంటే, మనకి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క దేహమునికి, మరి ఈ యొక్క దేహము ద్వారా మనకుండిన శక్తి, మనకు అనుగ్రహించబడిన ఆరోగ్యం అవ్వచ్చు, ఈ సమస్తాన్ని మనం దేవుని కొరకు వాడి దేవుణ్ణి ప్రేమించాలి. How are we using our strength? Are we showing our strength in loving the Lord by involving in what the Lord demands of us, what He asks of us? మరి ఈరోజు మనల్ని పరిశీలించుకుందాం. ఏ విధంగా మనకు అనుగ్రహించబడిన ఈ యొక్క భౌతిక విధమైన శక్తిని, ఆరోగ్యాలని దేవుడు ఏమైతే చేయాలని కోరుకుంటున్నాడో నిన్ను, దానికోసం నువ్వు ఏ విధంగా ఆయన్ని పూర్ణ శక్తితో ఏ విధంగా ప్రేమిస్తున్నావు అన్న విషయం మనం పరిశీలించుకుందాం. Does our hands do express the love for our Lord with what we can do with our hands? ఉదాహరణకి మన చేతులు, మనకి ఇవ్వబడిన ఈ యొక్క శక్తి, చేతులకున్న ఈ సామర్థ్యం అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఈ చేతుల ద్వారా దేవునికి చేయగలిగిందంతా మనం చేయగలుగుతున్నామా? Where are we spending our strength? Some of us spend our strength in shopping. Some of us spend our strength in talking about others. Some of us spend our strength in things which are very, very carnal, which belong to this world. Are we fully putting our strength, the body that God has given us, to love Him back? Because He has already loved us so much. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి
ఆయన ఏమి మన నుంచి ఆశిస్తున్నాడంటే ఈ అంశంలో 4వ అంశమైన నీ పూర్ణ శక్తితో నన్ను ప్రేమించు అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కనుక మన దేహానికి ఇవ్వబడిన శక్తిని, ఆరోగ్యాన్ని మనము దేనికి వ్యయపరుస్తున్నాం? ఒక్కోసారి మనం షాపింగ్కి ఎక్కువగా మన శక్తిని, మన ఆరోగ్యాన్ని, లేకపోతే మన భౌతిక ఆరోగ్యాన్ని, శక్తిని మనం షాపింగ్ చేయడానికో, ఇతరుల గురించి ఏదో మాటలు మాట్లాడుకోవడానికో, లేకపోతే ఈ యొక్క శరీర సంబంధమైన అనేకమైన కార్యాలకి మనము వాడుతున్నామేమో. కానీ దేవుడు పూర్ణ శక్తిని ఉపయోగించి నన్ను ప్రేమించమంటున్నాడు. We see people who serve the Lord, they give their heart, their soul, their mind, and their strength. మరి దేవుణ్ణి సేవించే కొంతమంది గొప్ప దేవుని సేవకుల్ని మరి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే, మరి మన కోసం ఎంతో ఒక మనం మోడల్గా చూసుకోగలిగిన దేవుని సేవకుల్ని మనం గమనిస్తే, వాళ్ళు దేవుణ్ణి పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నారని మనం గమనించగలం. Any servant of God, if you watch them, they give themselves holistically to love the Lord, completely to love the Lord. మరి దేవుణ్ణి సేవిస్తూ మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న నాయకుల్ని మనం వారి జీవితంలోకి తొంగి చూసినట్లయితే, వారు ప్రాథమికంగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నారు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, వారి యొక్క పూర్ణ మనస్సుతో ప్రాథమికంగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నారు ఆ సేవకులు. Our example can be nobody else than Jesus. ఈ విషయంలో మరి మంచి ఉదాహరణ యేసు ప్రభు వారి జీవితం గురించి మనం తెలుసుకోవచ్చు. Jesus was fully man, fully God. While he lived on this earth, he gave his full dedication to his heavenly Father. మరి యేసు ప్రభు వారు మరి సంపూర్ణమైన దేవుడు, అలాగే సంపూర్ణమైన మనిషి, ఈ రెండు యొక్క కలయిక కాబట్టి మనిషిగా ఆయన జీవితాన్ని, ఒక సేవకుడిగా ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి తన యొక్క సంపూర్ణమైన సమస్తాన్ని, ఆత్మ విషయం అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, మనస్సు అవ్వచ్చు, హృదయం అవ్వచ్చు, ఈ విషయాల్లో సంపూర్ణమైన ఆ సంపూర్ణతతోటి తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని తన తండ్రి అయిన దేవుని ప్రేమించేవాడుగా ఆ సేవకునిగా మనం చూడొచ్చు ఆయనలోని. So this is the first commandment Jesus said, and continued saying that there is an equivalent commandment. Yes, if we can read that, he says like, the second is this: love your neighbor as yourself. There is no commandment greater than these. మరి ఈ యొక్క శాస్త్రికి యేసు ప్రభువారు జవాబు చెప్తూ మొదటి ఆజ్ఞ ఏమైతే చెప్పి ఉన్నారో మనం ధ్యానం చేసుకుని ఉన్నాము. ఇంకా ఆయన సంభాషణలో ఈ విధంగా అన్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 31 నేను చదువుతున్నానండి. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. So in this verse, when we see, Jesus told this scribe to love his neighbor as himself, and Jesus wants us to love our neighbors as ourselves. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ ఆజ్ఞగా ఆయన ఏం చెప్తున్నారంటే, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అన్న ఆ మాటలు చెప్తా ఉన్నారు. When you look at this verse, the world has taken it over and called it as golden rule. అయితే ఈ యొక్క ఆజ్ఞను మనం చూసినట్లయితే, ఈ సర్వసాధారణంగా ఈ లోకము ఏమంటుందంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది ఒక బంగారం అంత విలువైన ఒక ఆజ్ఞ, అది గోల్డెన్ రూల్, అది ఏ మనిషికైనా అవసరము, అది ఎంతో శ్రేష్టమైన విషయం అని ఈ ప్రపంచం ఒప్పుకుంటా ఉంది. And what does the world say? Do unto others as you want. మరి ఈ యొక్క లోకంలో సర్వసాధారణంగా ఈ ఆజ్ఞని ఆధారం చేసుకుని ఏం చెప్తా ఉంటారంటే, నీకు ఏమి కావాలో అలాగా ఇతరులకి నువ్వు చెయ్యి
అని చెప్తా ఉన్నారు. But this is many times misinterpreted, misunderstood, misused, because some people do not know what actually they want. మరి ఈ యొక్క ఆజ్ఞని చాలా సార్లు దాని భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, దానిని అపార్థం చేసుకొని, దానిని ఆ, దానిని వాడవలసిన రీతిలో వాడకుండా ఈ ఆజ్ఞని రకరకాలుగా మరి వక్రీకరించారు ఈ లోకంలో. ఎందుకంటే ఒక మనిషికి తనకేం కావాలో తనకి సంపూర్ణంగా తెలుసుకోలేడు, తనకేం కావాలో తనకి తెలియదు ఒక మనిషికి. We are not supposed to follow the world. అయితే ఈ లోకము ఈ దేవుని వాక్యాన్ని లేకపోతే ఈ యొక్క మంచి మాటల్ని, దేవుని మాటల్ని వక్రీకరించి అర్థం చేసుకున్న రీతిలో మనము అలాంటి గ్రహింపుతో మనం ఉండకూడదు. Sometimes the world adds one more yourself, like love your neighbor as you love yourself. So the world tries to put a second love, which is so much self-focused, so much self-oriented. మరి ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఈ లోకంలో దేవుని మాటల్ని వక్రీకరించే విషయంలో మరి యొక్క ప్రమాదం, లేకపోతే మనము వారిని అనుకరించకూడదు. దేవుని వాక్యాన్ని ఈ లోకం కూడా దాని అర్థం చెప్పుకుంటా ఉంది వారికి ఇష్టం వచ్చిన రీతిలో. అలాంటి గ్రహింపులు మనకు ఉండకూడదు. ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ ఆజ్ఞని ఎలాగ వక్రీకరిస్తున్నారంటే, నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో ఆ విధంగా ఇతరులను ప్రేమించు అని చిన్నది దాన్ని కలుపుతున్నారు. దానివల్ల ప్రమాదం ఏంటంటే, నువ్వు నిన్ను ప్రేమించుకునే విషయంలో ఎక్కువగా ఉండవలసిన దానికంటే, లేకపోతే నీవే నీకు ముఖ్యం అన్నట్టుగా, నీవే నిన్ను ప్రేమించుకునే విషయంలో నీవే ముఖ్యం, ప్రధానమైన విషయం అని అన్నట్టుగా దాన్ని చిన్నది వక్రీకరిస్తూ ఉంటారు. అది జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ తేడా మనం. Especially if you look at the advertisement world, the marketing world, they try to put all focus on you. You have to take care of yourself. You have to love yourself. You have to use this so that you will definitely be a person. The world wants you to be. So the golden rule is taken out of context, and people use it in all walks of life, saying that as you love yourself, as you focus on yourself, as you become self-oriented, self-focused, self-concerted, then you may be able to take care of others. మరి ఇక్కడ రెండవ ఆజ్ఞ మనం జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈ రెండవ ఆజ్ఞ నుంచి ఈ లోకంలో సర్వసాధారణంగా ఇది ఒక గోల్డెన్ రూల్ అని అనుకుంటూ దీనిని రకరకాలుగా భావాలు చెప్తా ఉన్నారు, వక్రీకరిస్తూ ఉన్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, మనం టీవీలో కానీ ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ మనం చూసినట్లయితే, నీ గురించి నువ్వు బాగా పట్టించుకోవాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నీ జీవితంలో నువ్వే ముఖ్యం, నిన్ను నీవు బాగా పోషించుకోవాలి, లేకపోతే నీకు నీవే ముఖ్యం అన్న అది ఆ భావం ఎక్కువగా వచ్చేటట్టుగా ఎక్కడ చూసిన అడ్వర్టైజ్మెంట్స్లో అలా ఉంది. ఇట్లాంటి భావాన్ని వాళ్ళు ఆధారంగా చూపిస్తూ, లేకపోతే దీనినే ముఖ్యంగా ఆధారం చేసుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు నువ్వే ముఖ్యం, ఆ విధంగా నువ్వు ఇతరులను ప్రేమించు అని వక్రీకరిస్తూ ఉన్నారు. This commandment which Jesus said is not conclusive and it is not comprehensive. Why it is not conclusive? It doesn't complete your salvation. It is not comprehensive because it doesn't take you to heaven. మరి ఈ యొక్క రెండవ ఆజ్ఞ ఒక సందర్భంలో చెప్పాడు దేవుడు. శాస్త్రికి ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు తను, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు అని మొదలుపెట్టి, నీ దేవుడిని పూర్ణ హృదయంతో, మనస్సుతో, పూర్ణ ఆత్మతో, శక్తితో ప్రేమించాలని చెప్తూ ఆ యొక్క కొనసాగింపుగా రెండవ ఆజ్ఞ చెప్తా ఉన్నారు. ఆ సందర్భం మనం చూసుకున్నట్లయితే ఈ రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నది, అది దాంట్లోనే అదే సమస్తం కాదండి. ఎందుకు సమస్తం కాదంటే, దాన్ని ఒక సందర్భంలో చెప్తా ఉన్నాడు. అది సంపూర్ణమైన అంతవరకే మనం తీసుకోవాల్సిన విషయం కూడా కాదు. ఎందుకంటే అదొక్కటే మనల్ని రక్షించదు.
To love God is to take our eyes out of ourselves. మరి దేవుణ్ణి ప్రేమించటం అన్నది మనం గమనిస్తే మన దృష్టి మన మీద నుంచి తీసేసుకొని ఆయన మీద పెట్టడం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. And to put our eyes on others who are hurting, who are needy, who are less fortunate than ourselves. అంతేకాకుండా మరి ఇతరుల్ని ప్రేమించమన్న విషయం చూసినట్లయితే మన మీద దృష్టి కాకుండా ఇతరుల మీద దృష్టి పెట్టడం. ఎవరైతే మరి రకరకాల వేదనలో ఉన్నారో, రకరకాల బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో, మరి ఇతరుల మీద దృష్టి పెట్టడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే నా మీద దృష్టిని మరల్చుకొని నాకు దృష్టి ఉండకుండా ఆయన మీదకి నా దృష్టి మరల్చుకోవడం. అలాగే ఇతరులను ప్రేమించడం అంటే నా మీద దృష్టిని ఉంచుకోకుండా ఆ దృష్టి నా మీద నాకున్న దృష్టిని మరల్చుకొని ఇతరుల మీదకి మరల్చుకోవడం. In the culture that Jesus lived, love, the word love, meant many things. At least 4 meanings it had. మరి యేసు ప్రభు వారి సమయాల్లో ఆయన ఉన్న కాలంలో ప్రేమ అన్న మాటకి చాలా అర్థాలు ఉన్నాయండి. కనీసం ఒక 4 ప్రధానమైన అర్థాలు ఉన్నాయి. So the first one is eros. Love means eros. Eros is erotic love or the sexual or sensual love. మరి మొట్టమొదటిగా ఒక అర్థం ఇరోస్ అన్నది. అదేంటంటే మరి శరీర సంబంధమైంది, ఈ సెక్షువల్ కి సంబంధించిన ఒక ప్రేమకి అర్థం ఇచ్చే ఒక మాట అది. లేకపోతే మనసు యొక్క భావోద్రేకాలకి, లేకపోతే భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఉండే ఒక ప్రేమకి సూచించే ఒక అర్థం. The second one is about storge, which is family love, where mother, children, father, children, brother, sister, that kind of a family bonding and family love. రెండవ అర్థం చూసినట్లయితే ప్రేమ అన్న మాటకి యేసు ప్రభు వారి కాలంలో స్టార్కి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ, కుటుంబ బంధాలు, ఆ యొక్క దానిని సూచించే మాట. And the third one is philia, which is friendship between people who are equal age, equal status. We find good camaraderie, right? That is friendship, which was used by the same word love, but in that context it was philia, friendship. మరి మూడవ అర్థం ఏంటంటే ప్రేమ అనే మాటకి ఫిలియా అంటే స్నేహితుల మధ్య ఉండే ఆ యొక్క లోతైన ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. And the fourth one is agape love, which came into existence only when Jesus came into the earth. మరి నాలుగవ అర్థం ఏంటంటే అగాపే అన్నమాట. దానికి మనం గ్రహించుకోగలం ఎట్లా అంటే యేసు ప్రభు వారిని దేవుడి లోకానికి మరి ఒక బలియాగంగా పంపాడు. ఆ యొక్క దేవుని ప్రేమకి సూచనగా ఉండే ఒక మాట అగాపే. అది నాలుగవ అర్థం అన్నమాట ప్రేమ అన్న మాటకి. All of us know this verse, John 3:16. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believes in him should not perish but have eternal life. మరి మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. God's love is full of compassion and it is for everybody and there is no expectation. మరి దేవుని యొక్క ప్రేమ, ఈ అగాపే ప్రేమ మనం చూసినట్లయితే అది సంపూర్ణమైన కనికరంతో నిండుకొనినదై అసలు తిరిగి ఏది ఆశించకుండా ఉండే ప్రేమ. So Jesus gave the answer to the scribe saying the most superior, the best and the greatest commandment is to love the Lord with all your heart, with all your soul, with all your mind, with all your strength. And an equivalent commandment is to love your neighbor as yourself.
మరి యేసుప్రభు వారు ఈ శాస్త్రి అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తూ అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఆజ్ఞ అని చెప్తా ఉన్నారు. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. So how should Christian love be? మరి క్రైస్తవుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలి? First of all, Christian love must be mission oriented. మరి క్రైస్తవుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటిగా ఏ విధంగా ఉండాలంటే, మరి సువార్థీకరణ అనేది ఆ దిశ వైపు, అదే ముఖ్య ఉద్దేశం. అదొక ప్రత్యేకమైన పనిగా నా తోటి వ్యక్తిని నేను శ్రేష్టంగా ప్రేమించాలంటే, క్రైస్తవుడిగా ప్రేమించాలంటే నేను చేయగలిగిన అతి శ్రేష్టమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క సువార్తని చెప్పటం. ఈ సువార్తని చెప్పే మనస్తత్వంతో మనం ఉండటం ఒక క్రైస్తవుడిగా మరి ఇతరుల్ని ప్రేమించే విషయం. As we see in this portion, when Jesus started the response to the scribe, he quoted Deuteronomy 5:14, right? Like, if I'm right, and where he says, "Hear, O Israel, the Lord your God is one," and that is where the whole concept of God's love and man's love for each other revolves around. The gospel that our Lord, our God is one. మరి దయచేసి గమనించండి, ఈ శాస్త్రికి జవాబు చెప్తూ ఆయన ఒక మాటతోటి ప్రారంభిస్తారు. ఆ మాటని మనము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. ఏంటంటే అది, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే ఆయన ఒకే ఒక దేవుడు, ఆయనకి రెండవ వ్యక్తి, లేకపోతే ఆయన ఎవరికి రెండవ వ్యక్తి కాదు. అద్వితీయుడు అంటే ఆయనకు ముందెవరు లేరు, ఆయన ఒక్కడే. ఇశ్రాయేలు విను, మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఒక్కడే అన్న మాటతో ప్రారంభించి మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ చెప్పడం మనం గమనిస్తాం. And John 3:16 again says, God so loved the world that no one should perish. He gave his son that no one should perish. The gospel revolves around God's love. మరి సువార్త అనేది అది దేవుని యొక్క ప్రేమ చుట్టూ తిరిగే విషయం, దేవుని ప్రేమించే విషయం. మరి యోహాను సువార్త 3:16లో చూసినట్లయితే, ప్రతి వాడును ఎవ్వరు నశించటం ఆయనకి ఇష్టం లేదంట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని. మరి ఈ సువార్త చెప్పే మనస్తత్వంతో మనం ఉండటమే ఒక క్రైస్తవుడుగా. మనం ప్రేమించే విషయంలో మనం క్రైస్తవుడిగా ఏ విధంగా ఉండాలంటే సువార్త చెప్పే మనస్తత్వంతో ఎల్లప్పుడూ ఉండటం. If you read 1 John 4:8 and 16, 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం 16వ వచనం మనం చదువుకున్నామండి. దయచేసి ఎవరైనా తీస్తే సహాయం చేయండి, లేదంటే నేను చదువుతాను. 1 యోహాను 4వ అధ్యాయము 8. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అలాగే 18వ వచనం, 16వ వచనం, 1 యోహాను 4:16, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. Yes, so love is all about gospel. It's about God. ప్రేమను చూసినట్లయితే, ప్రేమ అంటే ఏంటి, మనం దేవుని ప్రేమించడం ఏంటి, ఇతరులను ప్రేమించడం ఏంటి, క్రైస్తవుడిగా ప్రేమ కలిగిన వ్యక్తిగా ఒక క్రైస్తవుడిగా జీవించడం ఏంటి అని చూస్తే, అది కేవలం ఒక స్వార్థ చుట్టూ తిరిగే విషయం. స్వార్థే ప్రేమ. The second thing is that every Christian should understand that love is demanding. మరి రెండవదిగా, ఒక క్రైస్తవురాలిగా మనము ప్రేమించే వ్యక్తులుగా ఏ విధంగా ఉండగలం అన్న అంశం మనం చూస్తున్నాం. రెండవదిగా ఏంటంటే, ఈ ప్రేమ అనేది మరి తిరిగి మరి ఆశించేది. మన దగ్గర నుంచి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు,
అదే సమయంలో మనం ఆయన్ని ప్రేమించాలి అని ఒక ఆశపడతా ఉన్నాడు. ఒక రకంగా తన హక్కుగా భావిస్తూ ఉన్నాడు. As we see in Deuteronomy 6:4, it talks about love the Lord with all your heart, with all your soul, with all your strength. But Jesus added one more thing, with all your mind. So, no reservation for anything, of anything for our own selves. It is everything in love to God. మరి దేవుణ్ణి ప్రేమించే విషయం అవ్వచ్చు, దేవుని ప్రేమను ఇతరులకు చూపించే విషయం అవ్వచ్చు, ఇక్కడ యేసుప్రభు వారు శాస్త్రితో సమాధానం చెప్తూ ద్వితీయోపదేశకాండం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాటల్ని చెప్తూనే ఒక విషయం కలుపుతాడు. ద్వితీయోపదేశకాండంలో ఏముంది? పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలనన్న మాట ఉంది. దానికి యేసుప్రభు వారు ఆ శాస్త్రితో ఏం చెప్తా ఉన్నారంటే నీ పూర్ణ వివేకంతో కూడా అన్న మాట కలిపి చెప్తా ఉన్నారు ఆ శాస్త్రికి. ఎందుకంటే ఒక క్రైస్తవురాలిగా మనకంటూ మనం ఇంకేం ఉంచుకోకూడదు. సమస్తం మన వివేకం కూడా మనల్ని సంపూర్ణంగా మనం ఏమై ఉన్నామో మొత్తం యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన్ని ప్రేమించే వారంగా, ఇతరులకి ఆ ప్రేమ పంచిపెట్టే వారంగా, మనకంటూ మనం ఏమి ఉంచుకోకుండా ఆ ప్రేమని ఆయనకి అందించే వారంగా ఉండాలి. And the third part is Christian love is unconditional towards others. మరి మూడవ అంశము ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఒక ప్రేమ కలిగిన దేవుని ప్రేమని పంచే వాళ్ళంగా మనం ఉండాలంటే మూడవ అంశం ఏంటంటే ఇతరుల్ని మరి షరతులు లేని విధంగా ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. Jesus says that love your neighbor as yourself. He doesn't say your Christian brothers. He doesn't say only people who belong to your family or who belong to your ethnic race or your linguistic affiliation or only to your church. Jesus says love your neighbor. మరి యేసుప్రభు వారు చాలా నేరుగా ఎటువంటి దాపరికం లేకుండా, ఎటువంటి మనం వేరే విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం లేకుండా ఒకే మాటతోటి ఇతరులను ఏ విధంగా ప్రేమించాలన్న విషయం చెప్తా ఉన్నారు. ఆయన ఏం చెప్తా ఉన్నారంటే నీ పొరుగువానిని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ పొరుగువారు ఎవరు? మనకి ఇష్టమైన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే మనం మైండ్ లాగానే ఉండే మైండ్ సెట్ లాంటివి, లేకపోతే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అలాంటి ఆలోచన కలిగిన వారు, లేకపోతే మరి మనకి చెందిన మన యొక్క కమ్యూనిటీకి చెందిన వారు, లేకపోతే మనకి నచ్చిన వాళ్ళు, ఇలాంటి మాటలతో మనం అర్థం చేసుకోకూడదు. ఆయన ఏమన్నారంటే నీ పొరుగువారు అంటే ఎవరైనా సరే మన పొరుగువారు. We all know how Jesus defined who is our neighbor in the Good Samaritan's parable. మరి మంచి సమరయుడు ఆ యొక్క ఉపమానంలో పొరుగువాడు ఎవరు అన్న దానికి చాలా చక్కటి వివరణ ఇచ్చారు యేసుప్రభు వారు. Anyone who is in need, who comes in our lives, whoever you see is in need, he is our neighbor. We are supposed to take care of them. మరి అవసరంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మన పొరుగువాడే. ఆ యొక్క అంశాన్ని మనం ఆ యొక్క ఉపమానంలో చాలా స్పష్టంగా గ్రహించుకోగలం. ఏ వ్యక్తి అయినా సరే అవసరంలో మనకి తారసపడినప్పుడు మనం ఆ వ్యక్తిని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. To love our neighbors will definitely cost us, and that is what Jesus followers are expected to do. మరి మనం ఇతరుల్ని, మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు మనకి కొంత ఖర్చు అవుతుంది, మన జీవితంలో కొంత కోల్పోవలసి ఉంటుంది. దానికి అది ఏమీ కూడా అది ఒక ఉచితంగా మనం అంటే మనకేమి ఖర్చు అవ్వకుండా, లేకపోతే మన జీవితంలో మనం ఏమి త్యాగం చేయకుండా మనం పొరుగు వారిని ప్రేమించలేము. మరి యేసు ప్రభు వారిని వెంబడించే ఎవరైతే వెంబడిస్తారో ఇలాంటి జీవితం జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. And the fourth part we need to understand is that we have to love our neighbors as ourselves, because God has loved us, God has accepted us, and none of us are less important in God's sight, because He has created us in His own image. మరి యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే నిన్ను వలే అన్న మాట, దాన్ని సరి అయిన రీతిలో మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకుంటే అప్పుడు మనం ఇతరుల్ని ప్రేమించుకోగలం.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అన్న ఆ యొక్క ఆజ్ఞలో మనల్ని మనం ప్రేమించుకునే అంశం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని ఉన్నట్టుగా నేను ఏ విధంగా ఉన్నానో అట్లానే నన్నుగా అంగీకరిస్తున్నాడని, మరి తారతమ్యాలు లేకుండా మనం అందరం కూడా ప్రతి మనిషి ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాడు కాబట్టి మనం అందరం ఆయన దృష్టిలో బహు విలువైన వ్యక్తులమని, ఆయన ప్రేమించేవాడు నన్నుగా అంగీకరించేవాడు అని మనం తెలుసుకున్నప్పుడు నన్ను నేను ప్రేమించుకోగలను. We should understand that love needs two people or more people. Love cannot be on self. మరి మనం గమనించినట్లయితే ప్రేమించాలంటే నేను ఒక్కడనే ఉంటే కుదరదు. నేను ప్రేమించాలంటే మరొక వ్యక్తి ఉండాలి. ఇద్దరి మధ్య లేకపోతే ఇద్దరి కంటే ఎక్కువ మధ్య ఉండేదే ప్రేమ. We have to accept ourselves as we are. Some of us are short, some of us are dark, some of us are lean. Our physical sometimes are not acceptable to us, but we need to understand God has created us in His own image, so we are acceptable to Him. మరి దేవుడు మనల్ని ఏ విధంగా మనం ఉన్నామో అదే విధంగా ఆయన అంగీకరిస్తూ ఉన్నాడని, ప్రేమిస్తున్నాడని మనం బలంగా విశ్వసించాలి. ఒక్కొక్కసారి నలుపుగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, లేకపోతే సన్నగా ఉండొచ్చు, లేకపోతే మనల్ని మనం అంగీకరించుకోలేని స్థితి మనలో ఏదన్నా ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. మనల్ని కూడా మనం అంగీకరించుకోవాలి. మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం అంగీకరించాలి. Some of us have been very sinful, some of us have been less sinful, but we all have been sinful. But our Heavenly Father forgave us because He loved us so much. Many of us have gone again and again and again from God, wandered far away from Him. But He came searching for us because He loved us. He accepted us despite our sinfulness, our unworthiness. మరి ఒక్కొక్కసారి మనల్ని మనం ప్రేమించుకునే విషయంలో భలే కష్టతరం అవుతుంది మనకి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనలో ఎక్కువ పాపం ఉండి ఉండొచ్చు, మనలో కొంతమందికి తక్కువ పాపం ఉండి ఉండొచ్చు. అరే నేను చాలా మరి దోషపూరితమైన మనస్సు, లేకపోతే నా మనస్సు నన్ను వేలెత్తి చూపిస్తూ ఉండొచ్చు, నేను ఎక్కువ పాపినని. అందువలన లేకపోతే మరొక కారణం వలన మరి మనల్ని మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా అంగీకరించుకోలేని స్థితిలో ఉంటాం. ఒక్కోసారి మనల్ని మనం ప్రేమించుకోలేని స్థితిలో ఉంటాం. దేవుడు అసలు నన్ను అంగీకరిస్తున్నాడు అన్నది నమ్మలేని స్థితిలో ఉంటాం. మనలో ఎక్కువ పాపాలున్నా తక్కువ పాపాలున్నా ఏ విధంగా ఉన్నా ఆయన మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు, మనం ఉన్నట్టుగా. అదే విధంగా మనల్ని మనము దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు కాబట్టి, దేవుడు నన్ను క్షమించే దేవుడు కాబట్టి, నన్ను బహుగా ప్రేమించే దేవుడు కాబట్టి నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా నన్ను నేను అంగీకరించుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి. Because God loved us, we need to love our neighbors. We have to accept ourselves and make a decision to consciously love our neighbors. Love is not an emotion. Love is a decision. Love is not a choice. You have to, because God has told us to obey His commandment of loving our neighbor. And love has to be in action. మరి ప్రేమ అనేది ఏదో ఒక భావోద్రేకం కాదండి, అది ఒక నిర్ణయం. ప్రేమ అనేది ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తాను, ఆ వ్యక్తిని నేను ప్రేమించలేను, తక్కువ ప్రేమిస్తాను, ఎక్కువ ప్రేమిస్తానని కోరుకునే విషయం కాదు. అది ఒక నిర్ణయం. కనుక దానికి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా నేను ఏ విధంగా ఉన్నానో నన్ను నేను అంగీకరించుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి. ఏ విధంగా ఎందుకు ప్రేమించాలంటే నన్నుగా దేవుడు అంగీకరిస్తున్నాడు కాబట్టి, నన్నుగా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి, నన్నుగా నేను అంగీకరించుకొని నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు ఇతరుల్ని మనం ప్రేమించగలం. I would love to close with 1 Corinthians chapter 13, which is the chapter of love. We cannot read the full chapter. I don't think we have the time. But then it exhibits divine love. It gives us a perspective of how godly love can be. Godly love never changes. It is self-giving. There is no expectation. There is
There is love even for the unlovable, unappealing. It loves even when rejected. How many times you and I have rejected God, and still God loves us? And that's the love that God expects of us. Sometimes our children could be unlovable. Sometimes our brothers and sisters can be unlovable. How is the love that we extend to these people who are part of our daily life? And how is our love to our colleagues who work sometimes very much against us? Are we able to give that divine love to our children, to our brothers and sisters, to our immediate neighbors who live very next door, who can cause us all kinds of torments? And we live in a country which is so hostile to Christians. Are we able to love this nation? Are we able to love our other faith friends? మరి మన యొక్క మనస్తత్వానికి భిన్నమైన వ్యక్తుల్ని మనం ప్రేమించే విషయంలో కొద్దిగా మనకి కష్టం అవుతుంది. ఇంకా చెప్పాలంటే మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించమని దేవుని వాక్యంలో ఉంది. మరి నేను ముగించే ముందు ఈ యొక్క గొప్ప శ్రేష్టమైన భాగము దేవుని లేఖనాల్లో ప్రేమ గురించి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ అసలు ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క ప్రేమ, ఆ మాటలని మనం చదవటానికి సమయం చాలదు. కానీ మరి దేవుణ్ణి మనం అనేక సార్లు విసర్జించినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూనే మనల్ని చేర్చుకున్నాడు. ఆ విధంగా మనల్ని కొంతమంది విసర్జిస్తూ ఉండొచ్చు. విసర్జించే వాళ్ళని, మనం అంటే మనల్ని ద్వేషించే వారిని, మనల్ని అమర్యాదగా ప్రవర్తించే వాళ్ళని, మనల్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళని, లేకపోతే మనల్ని అవమానపరిచే వాళ్ళని కూడా మనం ప్రేమించగలుగుతున్నామా? ఉదాహరణకి మన దేశంలో మనల్ని క్రైస్తవులంగా బహుగా చిన్న చూపు చూస్తూ ఉంటారు, బహుగా ద్వేషిస్తూ ఉంటారు. మనం మన దేశాన్ని ప్రేమించగలుగుతున్నామా? మరి మన బిడ్డల్లో మరి కొంతమందిని మనం ప్రేమించడం భలే కష్టంగా ఉంటుంది. వారిని మనం ప్రేమించగలుగుతున్నామా? ఇలాంటి సవాలుతో కూడిన ఒక పిలుపు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. Love is said to be much supreme than the spiritual gifts, right? The 1 Corinthians chapter 13 begins with love is greater than you speaking in tongues. Love is greater than you prophesying. Whatever you do, all kinds of spiritual gifts is much lesser than love. మరి ఈ 1 కొరింథీ 13వ అధ్యాయము దాని యొక్క సందర్భం మనం చూసినట్లయితే ఈ యొక్క కృపావరాలు, పరిశుద్ధాత్మ వరాలు, వాటిని ప్రస్తావిస్తూ వాటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అని చెప్తా ఉన్నాడు పౌలు. And this chapter, many times we read only in the wedding ceremonies and then we forget. It's not only for wedding ceremonies. Every day it has to be part of our life, because it says 8 things what love is not, and it talks about what love is. Love is kind. Love suffers long. Is there anyone who suffers long than Jesus here? None of us. We need to reflect Jesus in our kindness, and we know that Jesus went about doing good things while he was here on earth. He was kind. Whenever he saw somebody hurting, suffering, his heart was filled with compassion. And as people of love, as people who follow Jesus, we have to be people of truth. We have to rejoice in truth, and we have to manifest truth. We have to speak the truth. Yes? మరి ప్రేమ దీర్ఘకాలము సహించును అన్న మాట మనం చూస్తా ఉన్నాం. మరి యేసుప్రభు వారు మన జీవితం ఎడల దీర్ఘకాలం సహించే ఒక దేవుడిగా మనం కలిగి ఉన్నాం. మనం కూడా ఇతరుల విషయంలో దీర్ఘకాలం సహించే ప్రేమను కలిగి ఉండాలి. నిత్య జీవితంలో మన తోటి పనివారు అవ్వచ్చు, నిత్య జీవితంలో మనకి ప్రతిరోజు మనకి తారసపడే వ్యక్తుల్లో రకరకాలైన వ్యక్తులు మనం కలుస్తూ ఉంటాం. వారిని మనం దేవుని యొక్క ప్రేమతో ప్రేమించగలిగిన వారంగా ఉండాలి. ఈ యొక్క 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ అంటే ఏంటి కాదు అని 8 విషయాలు చెప్తూనే ఈ ప్రేమ గురించి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు అన్న మాట మనం చూస్తాం. And the last part ends like this, right? Love is strong, it endures all things, it believes all things, it hopes all things, and endures all things.
So when we see these four, Charles Spurgeon, a great revival speaker, a great man of God, calls these as love's four sweet companions. So when you have love, you also have endurance, you also have hope, you also have belief in the right things, and love covers all things, love bears all things. So these are very, very sweet companions or virtues which accompanies love. If you have love, all these four virtues accompany you. మరి దేవుని గొప్ప సేవకుడు స్పర్జన్ అనే గొప్ప దేవుని సేవకుడు ఈ విధంగా చెప్పారట, నీవు ప్రేమించినప్పుడు ఆ యొక్క ప్రేమకి నీతో పాటు 4 మధురమైన విషయాలు, మధురమైన స్నేహితులు నీతో ఉంటారు. ఆ 4 ఏంటంటే నువ్వు ప్రేమించినప్పుడు 4 మధురమైన వ్యక్తులు లేకపోతే మధురమైన స్నేహితులు నీతో పాటు ప్రయాణిస్తారు. ఏంటి ఆ 4 గంట? తాళుకునే విషయం. ప్రేమ అన్నిటినీ తాళుకుని, అంటే అన్నిటినీ కప్పుతా ఉంటావు, నువ్వు అన్నిటినీ కవర్ చేస్తూ ఉంటావు, అంటే అన్ని విషయాలు తాళుకుంటావు. అది ఒక స్నేహితుడు, మధురమైన స్నేహితుడట. అన్నిటినీ నమ్మటం ఇంకొక మధురమైన స్నేహితుడు. అన్నిటినీ నిరీక్షించటం ఇంకొక మధురమైన జత ప్రయాణికుడు. ఇంకొక జత ప్రయాణికుడు ఏంటంటే మధురమైన జత ప్రయాణికుడు అన్నిటినీ ఓర్చుకోవడం, తాళుకోవడం, నమ్మటం, నిరీక్షించటం, ఓర్చుకోవటం అనే 4 మధురమైన స్నేహితులు నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు నీతో పాటు ప్రయాణిస్తూ ఉంటారట. Paul ends it like this: love never fails, all spiritual gifts fails, and now these 3 remain: faith, hope, and love, but the greatest of these is love. మరి పౌలు ఈ యొక్క అధ్యాయాన్ని ఏ విధంగా ముగిస్తూ ఉన్నాడంటే, ప్రేమ ఎన్నటెన్నటికి ఓడిపోదు, అది ఎప్పటికీ నీ జయాన్ని ఇస్తుంది అని చెప్తూ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమే అని చెప్తా ఉన్నాడు. Why love is the greatest? In eternity also you will be loving God. Faith and hope is required for the earth where we live temporarily, but faith and hope are not required in eternity. In eternity, when we live with the Lord, we will still love the Lord. We will still love people who live with us, our neighbors. Amen. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమే అని ఎందుకంటా ఉన్నాడు పౌలు అంటే, మరి విశ్వాసము, నిరీక్షణ అనేవి ఈ లోకంలో మాత్రమే మనకు అవసరం. మనం ఎప్పుడైతే పరలోకంకి వెళ్తామో, ఆ నిత్య జీవితంలోకి వెళ్తామో, మనకి ఇంకా విశ్వాసం, నిరీక్షణ ఇవి దేవుని ముఖాముఖిగా చూస్తాం కాబట్టి వాటి అవసరం ఇంక ఉండదు. మరి ఆ పరలోకంలో, ఆ నిత్య జీవంలో మరి ఎన్నటెన్నటికీ కూడా మనము మరి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా, ఇతరుల్ని ప్రేమించే వాళ్ళంగా, ఇతరుల ప్రేమను అందుకునే వాళ్ళంగా, దేవుని ప్రేమను అందుకునే వాళ్ళంగా, ఆ ప్రేమతో కూడిన జీవితం మనం జీవిస్తాం కాబట్టి శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు పౌలు. May God give us this grace of love, loving the Lord, loving our neighbors, and to live a life of a true Christian, of a true disciple, because God is love and God's children ought to be loving. మరి ఇలాంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు తన కృపని సమృద్ధిగా మనకు అనుగ్రహించిన గాక. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మరి ఆ యొక్క సర్వ సత్యాన్ని మరి ఈ లోకంలో ప్రతిబింబించి ఆ సత్యమైన జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి, పొరుగు వారిని ప్రేమించే వ్యక్తులంగా ఉండటానికి దేవుడు సర్వ కృప మనకు అనుగ్రహించిన గాక. May the Lord bless us and keep us in this spirit of God's love, because the first fruit of spirit, as we see among the 9, is love. మరి దేవుడు మన జీవితాల్లో మరి ఇలాంటి కృప మన అనుగ్రహించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. మరి యొక్క 9 ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి చూస్తే ప్రేమే కనుక ఇలాంటి ఫలవంతమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించింది గాక. Amen. Amen. Thank you so much, sister. On behalf of all of us, we want to thank you so much. Thank you. God bless. God bless. Over to Dr. Swarup garu, please. Thank you,
డాక్టర్ మెర్సియా సెల్వా మలార్ గారు చక్కని వాక్యాన్ని ప్రేమ గురించి వేరే కోణంలో ఈరోజు మేము విన్నామండి. చక్కగా వివరించారు. మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ట్రాన్స్లేట్ చేసిన బాబీ బ్రదర్ కూడా ప్రత్యేక వందనాలండి. చక్కని వాక్యాన్ని మేము విని అర్థం చేసుకున్నాం, పాటించడానికి ప్రయత్నం చేస్తాము. ప్రేమ అంటే సువార్త, ఇది కొత్త కోణంలో మేము విన్నామండి. థ్యాంక్ యూ మ్యామ్. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నాము. దయగలిగిన తండ్రి, ప్రభు కలిగిన సాక్షిగా బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన ఇంత పర్యంతం మీ అవసరాలు నిలబెట్టుకున్నారు, శ్రేష్టమైన మాటలు మాకు అందించారు. నేను మరి ఆది కాండం మొదలుకొని 5 పంచకాండాల్లో తండ్రి ప్రతి మాట కూడా ఒక ఆజ్ఞగా విధిగా కనిపిస్తూ ఉంటుంది. 600కు పైగా ఆజ్ఞల విధులు ఉన్నాయని మీ దాసురాల ద్వారా బోధించారు. వాటిని కుదించి తండ్రి 10 ఆజ్ఞలుగా మోషే ద్వారా మీరు మాకు బోధించారు. నాయన మా దేవ, ఆ 10 ఆజ్ఞలు పాటించే విషయంలో కూడా మీరు సంపూర్ణతలకు రాలేని దీనదిశలో ఉండగా నాయన మీరు ఆ 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలను చేశారు. ఈ 2 ఆజ్ఞలలో తండ్రి మొదటి ఆజ్ఞ మరి మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో పూజించాలని మీరు మాకు తెలియజేశారు తండ్రి. ఆజ్ఞను పాటించే విషయంలో తప్పిపోకుండా తండ్రి ఆయన మేము స్థిరంగా బలంగా నిలబడటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. ఆయన ఈ జూమ్ కుడికి ఏర్పాటు చేసినటువంటి ప్రీతముడు బావిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఉదయ కాలంలో తండ్రి మీ పాదాలు చెట్టుకు రావడానికి మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ లోకాన్ని చూడకను ఈ లోకంలో మాటలు వినక మునుపు తండ్రి ముందుగా మీ మాటలు వినడానికి మీరే సహాయం చేస్తున్నారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఆయన మా దేవుడు ట్రాన్స్లేట్ చేసినటువంటి బాబీని మీరు బహుగా దీవించండి. వాక్యం అందించినటువంటి మీ బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాము ఆయన. బాబుకి సహకారంగా నిలిచినటువంటి తండ్రి కోర్ కమిటీ వారిని, అలాగే స్వరూపుని, అలాగే నాయన జానసుని కూడా దీవించండి, ఆశీర్వదించండి. జాన్సమ్మను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆయన వేదవాక్యం గారు మరి ప్రయాణంలో ఉంటూ ఉన్నారు తండ్రి, మెసేజ్ పెట్టారు. ఆ బిడ్డకి తండ్రి క్షేమకరమైన ప్రయాణాన్ని మీద ఇచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ఆయన మా దేవ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు తండ్రి మరి నిన్నటి ఆదివారం దినాంతటి ఆన్లైన్ ద్వారా సువార్తను అందించారు. ఆ బిడ్డను త్వరగా కోలుకుని మనైనా మాతో కలిసి నాయన ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మన ఆయన దేవ మరి జూమ్ కుడికి ఏ బిడ్డలు ఎలాంటి అక్కర్లు కలిగి ఉన్నారో మీకు బాహారంగా తెలుస్తండి. నేను అందరికీ మీరు సంపూర్ణత కలుగజేసేవారు కనుక ప్రతి బిడ్డ మీ వైపు చుట్టానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. హృదయాలు ఎరిగిన దేవ, మా హృదయంలో ఏముందో, మా తలంపుల్లో ఏముందో సమస్త ఎరిగిన దేవ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అనేక మంది బిడ్డల తండ్రి ఆయన అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు నాయన. ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. ప్రతి బిడ్డని మీరు దర్శించండి, మీ దక్షిణాస్తంతో తాకండి, సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. మన ఆయన మా దేవ మమ్మల్ని అందరినీ కూడా ఓ ప్లాట్ఫామ్లో మీరు చేర్చారు. మీకే వందనాలు స్తోత్రాలు. మేమందరం కూడా రక్త సంబంధుల కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉండటానికి సహాయం తెచ్చామని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా ప్రాణ రక్షకుడు విమోచకుడిని యేసుక్రీస్తున్నాము అని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధంలోనికి తెగ దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ కుడికలో పార్టిసిపేట్ చేసిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి చక్కని
నడిపించిన మేడం గారికి, మరి ట్రాన్స్లేట్ చేసిన బాబీ గారికి, అట్లాగే జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి. దయచేసి మీరు ఇంకోసారి వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా, లేకపోతే వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు విని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చండి. కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే థ్యాంక్స్ అండి. సేమ్ ఇదే లింక్ మీద మీరు ప్రతిరోజు జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ముగించుకుందామండి. Thank you. God bless you all. థ్యాంక్ యూ మేడం.